నిజంగా నాకు ఇది మరుపురాని ఒక రోజు. నేను బోలా శంకర్కి ఏంటన్నా ఏం కాలేదు, నువ్వు మాట్లాడుతుంటే భలే నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతూ తెలియకుండానే గిఫ్టెడ్, నిజంగా నువ్వు గిఫ్టెడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాదు నాకు ఎందుకంటే ఈ స్పెషల్ డే అన్న ఈరోజు. ఎందుకంటే హనుమాన్ జయంతి తర్వాత ఈ రోజు అంటే మీ ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను మిమ్మల్ని. అంత ఎదురుగా లేదు, డయాగ్నల్ ఉంది. నేను రెచ్చిపోతా మామూలు అన్న. చాలా క్వశ్చన్స్ అదే పడుతుంది, రెచ్చిపోడు. చాలా క్వశ్చన్స్ పెట్టుకున్నా అడగాలని, ఎందుకంటే మిస్సింగ్ లాట్. మేము అందరం మిస్ అవుతున్నాం. ఎక్కడ కనిపించలేదు ప్రమోషన్లు ఉండదు అందరూ. అంటే కట్ చెప్పగానే అరే కిషోర్ అంటే బాగుండేది అబ్బా అని చెప్పాను. నేను చాలా క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాం, నీ మీద సంధించబోతున్నాం. ఓకేనా? ఒక్క నిమిషం. బట్ కిషోర్ గారు, మీకు ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడైనా ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్స్, ఐ డోంట్ వాంట్ టు కంఫర్టబుల్, ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్ మీకు వద్దు, అన్కంఫర్టబుల్ గా ఉంది అంటే జస్ట్ ఇట్లా హెడ్ గా ఐ రిమూవ్ ఇట్. అది ఆయనకు ఒక్కరికి చెప్పొచ్చుగా, మామూలుగా అందరూ ఉన్నప్పుడు చెప్పడం. ఓకే, ట్రాన్స్పరెన్సీ. అన్న ఎలా ఉంది ఈ ఇంటర్వ్యూస్ అన్ని రాకపోవడానికి, రాకుండా ఉండడం? చెప్పండి. అంటే నేను రాకూడదు కదా, నా క్యారెక్టర్ సస్పెన్స్ కదా బేసిక్ గా. సోమోని క్యారెక్టర్ రాశారు మానస గారు, సో సస్పెన్స్ క్యారెక్టర్ కాబట్టి నేను వస్తే మళ్ళీ సడన్ గా అయ్యో అదేంటి మాకు ముందే తెలిసిపోయింది అనే ఫీల్ ఎందుకు ఇవ్వద్దని ఉంచారు అలా. లైక్ నాకు చాలా నిజంగా ఐ వాజ్ వెరీ క్యూరియస్. అవును, థియేటర్ లో చూస్తున్నాం, అరే ఎందుకు రాలేరు కిషోర్ అన్న. ప్రమోషన్ రావాలని చాలా ఉంటాయి, చాలా మిస్ అయ్యారు మీరు అందరూ. అసలు ఎంజాయ్ చేస్తుంటే అయ్యో నేను లేనేంటి అని. బట్ మానస గారు స్పెసిఫిక్ చెప్పారు ఏంటంటే మీ క్యారెక్టర్ దాచాము అలా. కొన్ని సినిమాల్లో మంగళవారం సినిమాలో ప్రియదర్శన్ దాచినట్టు అలా నన్ను దాచారు. మీరు దాచుకున్నారు అనుకున్నారు కానీ దాచారు అనమాట. దాచారు భద్రంగా దాచారు. యాక్చువల్లీ ఆయన అందుకే చేస్తాను. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత నేను ప్రమోషన్స్ చేయాలి దీనికి, అసలు లేదండి మీరు సీక్రెట్ క్యారెక్టర్ అంటే అయితే సినిమా చేస్తాను. నెక్స్ట్ సినిమా అని ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా మూవీ ప్రమోషన్స్ లో రాకాస ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు అరే ఈ ప్రమోషన్ ఉంటే బాగుండేది అన్నది ఏదైనా ఉందా నీకు? పునుగులు తిన్నారు కదా అప్పుడు కొంచెం మీరు రాలేదు కదా. అందరూ ఈయనలాగా ఇంట్రోవర్ట్ అని చెప్పి తప్పించుకోలేం కదా సార్. అంటే బట్ ఫుడ్ మీద ఇంట్రోవర్ట్ ఏముంది? ప్రమోషన్స్ నేను మర్చిపోయారా మనందరూ ఏమైందన్నా? ఓకేనా? హెయిర్ డ్రెస్ లేదు జస్ట్ పెయిన్ లేకపోయింది. ఓకే ఓకే. పెయిన్ అన్నా పెయిన్ అన్నా? పెయిన్. ఓకే ఓకే. చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. గుర్తుంది కదా సార్, ఆయన పునుగులు ఎందుకు అన్నారు? మన షూట్ లో అందరూ ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకుని పంచుకుని తిన్నాం కదా ఒక రోజు. అవునవును, అందుకు మనందరూ నిజంగా సెట్ మీద మాత్రం బాగుండేది ఫుడ్ మీద సార్. మానస గారు కూడా ఎప్పుడు తిన్నారు? అది ఆ బాండింగ్ కొంచెం మీరు రాలేదు కదా, ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది అనిపించింది సార్. వీకెండ్ అవును, ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది. ఒక ఐటమ్ తెచ్చారు కదా, ఎవరెవరు ఏం తెచ్చారు చెప్పండి. I wasn't sure, I didn't get anything. ఈ క్రాబ్ తీసుకొచ్చింది, నేను జౌజీగా హల్వా తీసుకొచ్చి. జౌజీగా హల్వా, ఇంకోటి జౌజీగా హల్వా విత్ ఐస్ క్రీమ్. అది నేను పొట్టేలు పచ్చడి తెలియదు ఏదో ఎందుకు కాదన్నా, ఏదో ఎలివేషన్ ఇస్తాడు మేనేజ్ చేయొచ్చు కదా. మీరు అది పచ్చడిలో నేను ఫిష్ రెండు తెచ్చారు. ఆ రోజున బాగా తిన్నారమ్మా, బాక్స్ లో పెట్టి మరి ఇచ్చా. ఆ రోజు పంపిస్తే డైట్ లో ఉన్నాను కదా. నా లంచ్ అయిపోయిన తర్వాత ఇచ్చిండు, ఎట్లా తింటా నేను? అంటే మళ్ళీ నైట్ కి ఏం లేదంటే ఇంట్లో ఫోన్ చేస్తే అదే తీసుకెళ్ళిపోయాను బాక్స్. ఎప్పుడు వెళ్తున్నారు అప్పుడే పంపిద్దాం అని పంపించా. పక్కనే ఉంది కదా మరి, అంత రేట్ ఎందుకు తొందరగా పంపించాము. అంటే వెళ్ళే ముందే పంపించాలని, కావాలని పంపించాను. అంటే నైట్ కి ఏం లేదు నాకు తినడానికని.